కోసం దాదాపు ఫ్రీ బస్ పెట్టడం జరిగింది. ఫ్రీ బస్ వల్ల నిజంగా మహిళా కండక్టర్లు ఇబ్బంది పడుతున్నారా? చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. మొత్తం మహిళలే ఎక్కుతున్నారు. అసలు జెంట్స్ కూడా సీట్లు ఇవ్వడం లేదు. మళ్ళీ ఇక్కడ డిపోకి రాగానే కలెక్షన్ అని చెప్పి మమ్మల్ని డ్యూటీలు డిస్టర్బ్ చేస్తున్నారు. ఈ మహిళలు ఎక్కిన కాడ నుంచి ఏం అసలు కండక్టర్లు డ్రైవర్లన్నా అసలు రెస్పాన్స్ అనేది లేదు మేడం. అసలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా అని మాట్లాడుతున్నారు మమ్మల్ని. ప్యాసింజర్స్, లేడీ ప్యాసింజర్స్, మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా, ప్రభుత్వం ఇచ్చిందే కదా, ఆధార్ కార్డు అప్డేట్ ఉంటే అప్డేట్ లేదు మేము చేయించుకుంటాం మెల్లగా అంటారు. ఇక్కడ చెకింగ్ వాళ్ళు వచ్చి మా కేసులు రాయడం చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆధార్ కార్డు చూపియ్యరు, ఆధార్ కార్డు ఉంది అని అంటారు. చిన్న దానికి కేసులు అయ్యి రిమూవ్ సస్పెండ్ అవ్వడము, చాలామంది కండక్టర్స్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోవడము. ఈ మహాలక్ష్మి టికెట్ల వల్ల అసలు మేము ఇబ్బంది పడుతున్నాము. వెనుక నుంచి మహిళలు ఎక్కడము, కింద పడడము, చనిపోవడము చాలా జరుగుతున్నాయి. ఈ మహిళా టికెట్ వల్ల మేము ఏం చెప్పినా కూడా వాళ్ళు వినటం లేదు. దాదాపు ఫ్రీ బస్ పట్టిన తర్వాత కలెక్షన్ రావట్లేదు. ఆఫీసులు కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆఫీసర్లు కూడా ఇబ్బంది పెడుతున్నారు. కలెక్షన్ రావడం లేదని చెప్పి మమ్మల్ని పిలుస్తారు. పిలిచిన తర్వాత ఈపీకే రాదని చాలా వేధిస్తారు. పిలుస్తాము, సిఐ సార్ దగ్గర పోయి, డిఎం సార్ దగ్గర పోయి నిలబడి కలెక్షన్ రావటం లేదంటే తెస్తాం సార్ అని చెప్పి. అసలు ఎందుకు సమ్మెకి నోటీస్ ఇవ్వాలనుకుంటున్నారు? మేము పోయిన నెల 24వ తారీఖుకే ధర్నా చేసినాం మేడం. మా డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాము. కానీ ఇంతవరకు కూడా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు సీఎం గారి నుంచి. సో అందుకనే మేమంతా జేఏసీ నాయకులు అందరూ వాళ్ళ మాట మీద తోటి మేమందరం ఇక్కడ ఏకీకృతమై సమ్మెకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నాం. సో అదే విషయంలో ఎండీ సార్కి నోటీస్ ఇవ్వడానికని ఇక్కడికి వచ్చాము. తర్వాత ఏమంటారో దాన్ని బట్టి మేము మళ్ళీ ఏ నిర్ణయం తీసుకోవాలో దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. ఆర్టీసీలో మహిళా ఉద్యోగులకి దాదాపు ఓవర్ టైమ్ డ్యూటీ చేస్తున్నారు ఒక మాట వినపడుతుంది. వాస్తవమే అంటారా? వాస్తవం. నాట్ ఓన్లీ లేడీ కండక్టర్స్, ఆల్ ఓవర్ ఆర్టీసీ ఎంప్లాయీస్ జెంట్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏముంది, మొత్తము షెడ్యూల్ టైమింగ్తో సంబంధం లేదు. ఇచ్చిన కిలోమీటర్ షెడ్యూల్ ట్రిప్ కిలోమీటర్స్కి కంపల్సరీగా టైం నైట్ 11 కానీ 12 కానీ ఎన్ని కిలోమీటర్స్ ఆ సర్వీస్కి ఉందో అది కంపల్సరీగా చేయాల్సిందే. ఆ కండక్టరు పేషెంటా లేకుంటే అతని ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది కూడా ఏం ఆలోచించే పరిస్థితి లేదు. మేము నీకు షెడ్యూల్ కిలోమీటర్స్ అప్పచెప్పినాము, రాత్రి 12 అవుతుందా 1 గంట అవుతుందా మాకు సంబంధం లేదు, కంప్లీట్ చేసుకొని రావాలా. చాలా మంది లేడీ కండక్టర్లు మార్నింగ్ డ్యూటీ చేస్తారు. నిజంగానే మార్నింగ్ డ్యూటీ ఉన్నాయి. చాలా మంది కండక్టర్లు బి షిఫ్ట్లో కూడా కనపడుతున్నారు. ఏం జరుగుతుంది అంటే మార్నింగ్ షిఫ్ట్లో ఉండట్లేదు, అన్ని డ్యూటీలు వేస్తున్నారా? అన్ని డ్యూటీ చేస్తున్నారు. కాకపోతే మార్నింగ్ షిఫ్ట్ ఇంత ఓన్లీ అదేంది ఈవినింగ్ అప్పుడు దిశ కేసు నుంచి మార్నింగ్ లేడీస్ అందరికీ మార్నింగే రావాలని ఒకటి జీవో పెట్టిర్రు. కానీ మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ జీవో మొత్తం పక్కకి పెట్టి మళ్ళీ ఎప్పటిలాగా సీనియారిటీ ప్రకారం డ్యూటీలు వేస్తున్నారు. అందుకని సెకండ్లో లేడీస్కి రావాల్సి వస్తుంది, చేస్తున్నారు. మహిళా భద్రతకి పెద్దపీట వేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. అలాంటప్పుడు ఎందుకు బి షిఫ్ట్లు వేస్తుంది? బి షిఫ్ట్లని కాదు, కానీ మా దగ్గర మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అని రెండే ఉంటాయి. అందులో ఈవినింగ్ ఎర్లీ అవర్స్లో రావాలని ఉంది. కానీ అది పాటించకుండా డ్యూటీలు వేస్తున్నారు కాబట్టి అట్లా బి షిఫ్ట్లో రావాల్సి వస్తుంది. ఒకటి చిన్న మాట, మహాలక్ష్మి టికెట్ అయిన తర్వాత డ్రైవర్ అనే పేరు మర్చిపోయినరు. ఈ ఆపుతలేడు ఆపుతలే అనమాట, ఇది ఒకటే మాట, ఇంకేం లేదు. డ్రైవర్ ఈ ఆపుతలేడు, ఆ ఫ్రీ పెట్టిండు. అసలు మీరు డ్రైవరా? అసలు బస్ కెపాసిటీ ఎంతమంది ఎక్కాలి? 60 మంది, 45 మినిమం 50 అంతే కదా. అందుకని ఎక్కువ మేము ఎక్కించుకోలేము కదా. జంప్ చేసినాం అనుకో, ఈ డ్రైవర్ తప్పకుండా పోయిండు. డ్రైవర్ అనే మాట అనేది మా మహాలక్ష్మిలు, మా చెల్లెళ్ళు, మా అక్కలు మర్చిపోయినరు. ఇంట్లో భార్య ఇట్లా అంటుంది, ఈ పోయిండు, నేను లేట్ వచ్చిందే ఏం చేయమంటావు అంట. ఫ్రీ బస్ ఒక్క నిమిషం. ఫ్రీ బస్లో దాదాపు 40 నుంచి కెపాసిటీ, బస్కి అయితే 40 నుంచి 50 కదా. అలాంటప్పుడు మరి మీరు అంత ఎక్కువగా మీరు ఎందుకు ఎక్కించుకున్నారు బస్? పోతే మీకు డిఎస్ సస్పెండ్ లేకపోతే ఏదో ఒకటి పనిష్మెంట్. మేము వద్దంటే వాళ్ళు ఉడుకుంటారా? సపోజ్ మేడం మీరు లేడీస్ ఉన్నారు, మీరు కానీ ఒక్కవేళ ఎక్కుతుంటే అరే అంటారు, ఆపకుండా పోతుండ్రా. వాళ్ళు ఫోటో తీసి పంపిస్తారు ఆఫీసర్లకు. వాళ్ళు ఏం చేస్తారు, మమ్మల్ని సస్పెండ్ డిఎస్ఓ ఏదో పెట్టి వేదనాలకు గురి చేస్తున్నారు.
ఎందువల్ల అది ఎప్పుడు పోవాలి, ఎందువల్ల వస్తుంది? గవర్నమెంట్ వల్లనే వస్తుంది కదా, మా వల్ల అయితే వస్తలేదా? ఇట్లా ఆర్టీసీలో ఉద్యోగ భద్రత లేదు. లేదు, 100% లేదు. 100 కాదు 101% చెప్తాను నేనైతే. సపోజ్ మేడం నువ్వు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్కు మంచి మర్యాద ఇస్తావు కదా, ఇప్పుడు ఏమి ఇస్తావు తెలుసా? ఇంకోటి వేనంటే వ్యతిరేకం ఏడ వచ్చిందంటే లేడీస్ ఏమంటారు, మాకు ఫ్రీ ఇచ్చినందుకు ఇలా మాది ఎందుకు జలాయిస్తుందమ్మా, మా పిల్లలు పోరా ఫ్రీగా పోతారు కదా, మా అమ్మనో నాయననో చెల్లెల్లో ఎవరో పోతారు కదా, మేమెందుకు జలాయించాలి మీ మీద? ఆపి ఎక్కించుకుంటే ఒక బాధ. ఫుల్ అయిందమ్మా, వెనకాల బస్సు వస్తుందంటే కదా, ఇలా ఏయ్ నీ అయ్యేది పోతుందిరా, నీవు ఇస్తున్నావా ఫ్రీ మాకు, అది అంటున్నారు మేడం. వ్యతిరేకంగా ఎందుకు వస్తుంది? మన రవాణా శాఖ సీఎంతోనే వస్తుంది, వేరే ఏం వస్తలేదు. రేపు ఈ వీడియో టెలికాస్ట్ చేసిన సీఎం నన్ను సస్పెండ్ చేసిన, ఆర్టీసీ వాళ్ళు సస్పెండ్ చేసిన నాకేం బాధ లేదు. ఏంటన్నా ఇలాంటి డిసిఎం నడుపుకుంటా నేను. రేపు ఎవరిది జవాబుదారు మేడం? ఎవడో ఇట్లా వచ్చి ఇట్లా తలిగి ఇట్లా కింద పడ్డా కానీ కేసు, అది ఎవరు ఇవ్వాలి? చలాన్ల కోసం చార్ట్ షీట్. ఒక్కరోజు జుమ్మా అయితే తెల్లారి సెకండ్లో డ్యూటీ పక్కకు పెట్టరు, చేస్తాం. మొగడన్నాక సెకండ్లోనో నైట్లోనో ఎప్పుడైనా డ్యూటీ చేస్తాం. మళ్ళీ తెల్లారి వచ్చి ఏమవుతుంది, మళ్ళీ వానికి ఎక్స్ప్లెనేషన్ రాసి డ్యూటీకి పోవాలంట. అదేంది మేడం చెప్పండి? ప్రజెంట్ ఆర్టీసీ ఎందుకు అంత స్ట్రాంగ్గా నిలబడలేకపోతుంది? మన ప్రభుత్వం అట్లా ఉంది మేడం, అది నడిచేది అట్లా. ఇప్పుడు ఇందాక మేము ట్రాఫిక్ చలాన్లు ఏదో ఉల్లంఘన చేస్తే వీళ్ళు ఏం చేసారు, ట్రాఫిక్ చలాన్ ఎవరికి వేస్తారు? బైక్ వనుకో కారు వనుకో వేసిన పైన మనకి వేస్తున్నాయి. బస్సుకి 1030 రూపాయలు 35 రూపాయలు, ఒక్క 1035 రూపాయలు ఫైన్ వేస్తే అయితే మా జీతంలో కట్ అవుతుంది కదా మేడం, లేకుంటే మేము కట్టుకుంటుండే. ఇప్పుడు ఏమవుతుంది, దానికి చార్ట్ షీట్ ఇస్తున్నారు మాకు, మా ఇంక్రిమెంట్ బ్యాక్ చేస్తున్నారు. దీనికి సవాల్ ఎవరు అడగాలి? యూనియన్ లేకపోవడం దీనికి ముఖ్య బలవంత కారణం. ఆర్టీసీ చాలా వేసిన అతను గవర్నమెంట్ ఎంప్లాయీ, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ. కరెక్టే మేడం. ఆయన ఏం చేస్తాడు, బస్సు పోతుంది, దీని అమ్మ తల్లి దీనికి కొడితే 1035 రూపాయలు వస్తాయి. బైక్ ఏమొస్తుంది రా భయ్, 100, 150, 200 వస్తుంది. బస్సు పోయిన అనుకో తప్పు చేసి మధ్యలో పోయి ఆపినా కానీ అరే జబ్రా లైన్ క్రాస్ చేసినా నా కోడో తీస్తాడు. ఇంకోటి ఈ బేగంపేట అవన్నీ ఫ్లైఓవర్లు చెత్త బండి అన్ని లారీలు ఓవర్లోడ్ లారీలు పోతాయి మేడం. బేగంపేట ఫ్లైఓవర్ కానీ ప్యారడైజ్ కానీ ప్యాట్నీ ఫ్లైఓవర్ కానీ ఆడిపోయినాక మా ఆర్టీసీ బస్ యాడ్ స్పెషల్ బండి నాది. యాడ్ స్పెషల్ యాక్చువల్గా ఎనీ టైం ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఫ్లైఓవర్ ఎక్కిపోతుంది. దానికి కెమెరాలు పెట్టి ఫోటో గురించి నాకు చలాన్ పెట్టిరు. 10 చలాన్లు ఉన్నాయి నాకు. ఎవరు కట్టాలి? డిపార్ట్మెంట్ అయితే కట్టదు. మరి నాకెందుకు చలాన్ వేసారు? మరి చార్ట్ షీట్ ఎందుకు ఇచ్చారు అంటే మన ప్రభుత్వాన్ని మన ఆర్టీసీ తప్పు. ఈ జేబీఎం కావచ్చు, ఎలక్ట్రిక్ కావచ్చు, ఈ రోడ్ల మీద కనిపిస్తున్నాయంటే 100% అది ప్రైవేటీకరణ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యని అని మేము భావిస్తున్నాము. అలాగే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి. ఏదైతే గత ప్రభుత్వము మమ్మల్ని ఆ రోజు గెజిట్ నోటిఫికేషన్ నిలుపుదల చేసి కార్మికులను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి యూనియన్లను సస్పెన్షన్ చేసి నానా రకాలుగా వర్క్ లోడ్ పెంచుతూ పోయి చివరికి మమ్మల్ని ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఆదుకుంటాము, ప్రభుత్వ వేతనాలతో సమానంగా జీతభత్యాలు చెల్లిస్తామని, అలాగే యూనియన్లను పునరుద్ధరిస్తామని, అలాగే ఆర్టీసీని బలోపేతం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించినారో ఆ మేనిఫెస్టో ఆధారంగానే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మా కోరికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను పరిష్కరించాలని మీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము.